హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మిడ్‌నైట్ మర్మర్స్. ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త హారర్ స్టోరీని తీసుకొచ్చేసాను. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. మీరు గనుక ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉండే బెల్ ఐకాన్ని నొక్కి మీ నోటిఫికేషన్స్‌ని ఆన్ చేసుకోండి. వీడియో చూశాక మర్చిపోకుండా ఒక లైక్ వేసి మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే పూజ చెన్నైలో ఉండే ఒక తెలుగమ్మాయి. ఉద్యోగరీత్యా పూజ 3 సంవత్సరాల నుంచి చెన్నైలోనే ఉంది. పూజ పేరెంట్స్ ఆంధ్రాలో ఉండడంతో పూజ అక్కడ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఆ హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరూ తమిళ్ వాళ్ళే కావడంతో పూజ వాళ్ళందరితో కాస్త తక్కువగానే సన్నిహితంగా ఉండేది. దానికి గల కారణం పూజకు అంత ఎక్కువగా తమిళ్ రాకపోవడం. పైగా ఆ తమిళ అమ్మాయిలందరూ తనతో చాలా హేళనగా మాట్లాడేవారు. తెలుగు పిల్ల అని ఎంతో తక్కువగా చూసేవారు. దాంతో పూజ అక్కడున్న అమ్మాయిలతో ఎక్కువగా మాటలు కలిపేది కాదు. పైగా తనకి నైట్ షిఫ్ట్ కావడంతో రాత్రులు వర్క్ చేసుకొని పగలంతా ప్రశాంతంగా నిద్రపోయేది. పూజ 3 రోజులు ఆఫీస్కి వెళ్తే మిగిలిన 3 రోజులు హాస్టల్లో ఉండే వర్క్ చేసుకునేది. రాత్రి వేళలో తనకి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు అప్పటి వరకు. ఒకరోజు సాయంత్రం పూజ ఉండే గది దగ్గరికి ఒక అమ్మాయి లగేజ్తో వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే పూజ షాక్ అయింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా తమిళ్ సరిగ్గా రాని తనతో ఏ అమ్మాయి రూమ్ షేర్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. పైగా తనతో కమ్యూనికేట్ చేయడానికి చాలా కష్టంగా ఉందని ఆ హాస్టల్ ఓనర్కి కంప్లైంట్ చేసి మరీ రూమ్ను మారిపోయేవారు. అలా ఎప్పటినుంచో ఒక్కతే ఆ గదిలో ఉంటోంది పూజ. ఈరోజు ఇలా అనుకోకుండా ఒక అమ్మాయి తన గది ముందు నిలబడుకోవడం పూజకు ఆశ్చర్యం కలిగించింది. గదిలోకి వచ్చిన ఆ అమ్మాయి తన లగేజ్ని బెడ్ మీద పెడుతూ తను కూడా తెలుగు అమ్మాయేనని పరిచయం చేసుకుంది. హాయ్, నా పేరు హారిక అండ్ పూజ. ఇద్దరూ పరిచయాలు పూర్తయిన తర్వాత ఇంతకాలానికి తనకు ఒక తెలుగు అమ్మాయి పరిచయం అయినందుకు పూజ చాలా సంతోషంగా ఉంది. ఇద్దరూ చాలాసేపు కబుర్లు కూడా చెప్పుకున్నారు. హారిక స్టడీస్ కోసం చెన్నైకి వచ్చానని చెప్తుంది. హారికతో హాస్టల్ విశేషాలని మాట్లాడిన తర్వాత పూజ మళ్ళీ తన పనిలో పడిపోయింది. సమయం సాయంత్రం దాటింది. ఊరు మొత్తం చీకటి అలుముకోవడం మొదలైంది. ఆ గది కార్నర్లో పూజ తన ల్యాప్టాప్తో తన పని తాను చేసుకుంటూ ఉంది. అలసిపోయిన హారిక తన బెడ్ మీద పడుకొని ఉంది. సమయం 9 అవ్వగానే పూజ తన ప్లేట్ తీసుకొని హాస్టల్లో ఫుడ్ తినడానికి వెళ్తోంది. కానీ హారిక మాత్రం దీర్ఘనిద్రలో ఉంది. హారికని నిద్ర లేపడం తనకి ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో తన కోసం ఫుడ్ ఇక్కడికే తీసుకొద్దామని పూజ నిర్ణయించుకుంటుంది. టైం 10 దాటినా సరే హారిక మాత్రం నిద్రలో నుంచి మేల్కోవడం లేదు. తన కోసం చాలాసేపు ఎదురు చూసిన పూజ ఆఖరికి తన పనిలో తాను పడిపోయింది. సమయం దగ్గర 12 కావస్తోంది. పూజకు పొద్దున 4 వరకు షిఫ్ట్ ఉంది. ఎప్పట్లా తన పనిలో తానున్న పూజకు ఎవరో తన వెనక నిలబడుకొనున్నట్లుగా అనిపిస్తుంది. తల తిప్పి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. మళ్ళీ తన పనిలో తనుండగా ఎవరో మళ్ళీ తనని చూస్తున్నట్లుగా అనిపించి మెల్లగా తల తిప్పి చూస్తుంది. అక్కడ హారిక నిలబడుకొని ఉంది. సడన్ గా హారికను అలా చూసిన పూజ భయపడిపోతుంది. నువ్వేనా? భయపడిపోయాను. అదిగో అక్కడ ఫుడ్ ఉంది, తినేసి పడుకో, నాకు వర్క్ ఉంది. అలా హారికకు ఫుడ్ తినమని చెప్పి పూజ మళ్ళీ తన పనిలో నిమగ్నురాలవుతోంది. కానీ పూజకు హారిక తన వెనక ఇంకా అలానే నిలబడుకున్నట్లుగా అనిపిస్తోంది. పూజ అనుమానంతో వెనక్కి తిరిగి చూసింది. హారిక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పూజ వైపు వస్తోంది. ఏమైంది? ఏమైనా కావాలా? చెప్పు అంటూ అడుగుతుంది పూజ. కానీ హారిక మాత్రం పూజకు ఎలాంటి సమాధానం ఇవ్వదు. పైగా ఆగకుండా
తన వైపుకు మెల్లగా నడుస్తూ వెళ్తూనే ఉంది. పూజకు మెల్లగా భయం మొదలైంది. ఏమైంది నీకు? ఎందుకిలా మీద మీదకొస్తున్నావు? ఏ అంటూ పూజ ఉన్న చోటు నుంచి పైకి లేస్తుంది. కానీ హారిక మాత్రం అడుగులో అడుగు వేసుకుంటూ పూజ వైపే వస్తోంది. పూజ హారికను పక్కకు నెట్టేద్దామనుకుంటోంది. కానీ అంతలోనే హారిక చేతులు పైకి లేచాయి. హారిక చేతులు తన మెడ వైపే వస్తున్నాయి. భయపడిపోయిన పూజ హారికను గట్టిగా నేలపైకి తోస్తుంది. అంతే, హారిక ఉన్న బలంగా ఆ గది నేలపై పడిపోతుంది. అలా పడిపోయిన హారికను చూసి పూజ భయంకరంగా ఏడుస్తుంది. మళ్ళీ తను లేచి తన వైపుకు వస్తుందేమో అని భయపడుతోంది. కానీ హారిక మాత్రం పడిన చోటు నుంచి మళ్ళీ తిరిగి లేవలేదు. అలానే ఉండిపోయింది. ఆ రాత్రి మొత్తం పూజ వర్క్ చేసుకోలేదు. అలాగే నిద్రపోనూ లేదు. భయంగా హారిక వైపు చూస్తూనే ఉంది. కానీ ఏ టైమో తెలీదు, పూజ మెల్లగా నిద్రలోకి జారుకుంది. మర్నాడు ఉదయం పూజ కళ్ళు తెరిచి చూడగానే హారిక నేలపైన లేదు. అలాగే బెడ్ మీద కూడా లేదు. తను మాయమైపోయిందా? అదెలా సాధ్యం అంటూ టెన్షన్తో భయంగా అటు ఇటు చూసింది. కానీ తనకి హారిక ఎక్కడా కనపడలేదు. రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళింది పూజ. తిరిగొచ్చేసరికి హారిక పూజ బెడ్ పైన కూర్చునుంది. సడన్గా అలా హారికను చూసిన పూజ వెంటనే షాక్ అవుతుంది. షాక్లో ఉన్న పూజకు నోట్లో నుంచి మాటలు రావట్లేదు. హారిక వెంటనే లేచి పూజ వైపు వచ్చింది. రాత్రి ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. అంటూ పూజ చేతిని తన చేతిలోకి తీసుకొని పదే సారీలు చెప్తోంది. నాకు నిద్రలో నడిచే అలవాటుంది. దానితో నిన్ను భయపెట్టేసినట్టున్నాను. ఏమనుకోకు, రియల్లీ సారీ. పూజకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. హారికకు సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది. ఒకవేళ హారికకు నిజంగానే నిద్రలో నడిచే అలవాటుంటే మరి చేతులెందుకు పైకి లేపి తన గొంతు వద్దకు తీసుకొచ్చింది? నిద్రలో నడవడం సహజం, కానీ నిద్రలో ఒకరిని చంపేలా నడవడం అది అసహజం. పూజకు హారిక మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఎలాగైనా సరే ఈ రాత్రికి హారిక వైపు ఒక కన్నేసి ఉంచాలనుకుంది పూజ. ఆ రోజు ఉదయం మొత్తం ఇద్దరూ అస్సలు మాట్లాడుకోలేదు. మెల్లగా చీకటి పడింది. పూజ ఆ రోజు లీవ్ తీసుకుంది. వర్క్ చేస్తున్నట్లు నటించి హారిక వైపు ఒక కన్నేసి ఉంచింది. అర్ధరాత్రి 11 దాటింది. మెల్లగా హారిక బెడ్ నుంచి మూలుగుతున్న సౌండ్లు వినిపిస్తున్నాయి. మూలుగుతున్న హారిక తన ఫేస్ని గోడవైపుకు మరలించి పడుకొనుంది. ఏదో తనని బాధిస్తున్నట్లుగా గట్టిగా మూలుగులు తీస్తోంది హారిక. దాన్ని చూసి పూజకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. హారిక, హారిక ఏమైంది అంటూ అనుమానంగా అడిగింది పూజ. కానీ హారిక నుండి ఎలాంటి సమాధానం రాలేదు. పైగా మూలుగుతున్న సౌండు ఇంకా పెరిగింది. భయంగా పూజ తనున్న చోటు నుంచి లేచి హారిక వైపు నడిచింది. హారిక మూలుగులతో పాటు మెల్లగా ఏడుపు కూడా మొదలుపెట్టింది. హారిక, ఏమైంది? ఇటు చూడు అంటూ మెల్లగా పూజ హారిక భుజంపై చెయ్యి మోపింది. హారిక తల ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. అంతే, హారిక ముఖాన్ని చూసిన పూజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయేంత భయపడిపోయింది. హారిక కళ్ళు మొత్తం తెల్లగా ఉన్నాయి. వాటి అంచుల్లో రక్తం కారుతూ ఉంది. అంతేకాదు, హారిక పెదాల నుంచి కూడా రక్తం కారుతూనే ఉంది. తన చర్మం ముసలివాళ్లాగా అంతా కమిలిపోయింది. జుట్టు మొత్తంలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలతో చాలా భయంకరంగా కనిపిస్తోంది హారిక.
పూజకు అసలేం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడికక్కడే ఒక శిలలా నిలబడిపోయింది. ఆకలిగా ఉంది, నాకు ఆకలిస్తోంది అంటూ ఎంతో అసహ్యంగా ఉన్న హారిక మెల్లగా పూజా చేతిని పట్టుకొని తన నోటిని బార్లా తెరిచి తనను కొరకబోయింది. అంతే, పూజ తనని వెంటనే వెనక్కి దొబ్బేసి ఆ గది నుంచి పరిగెత్తుకుంటూ బయటకొచ్చేస్తుంది. తను చూసింది నిజమో కాదో అర్థం కావట్లేదు పూజకు. మర్నాడు ఉదయం వరకు ఆ గది లోపలికి వెళ్ళనే లేదు. మరుసటి రోజు ఉదయం ఆ హాస్టల్ ఓనర్ దగ్గరికి వెళ్ళింది పూజ. ఆయన తనని ఎన్నిసార్లు అడిగినా పూజ తనకు సమాధానం ఇవ్వకుండా వెంటనే తన బట్టలన్నీ సర్దుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయింది. అలా హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరుతున్న పూజకు తన హ్యాండ్ బ్యాగ్లో ఒక నిమ్మకాయ కనిపించింది. ఆ నిమ్మకాయకి ఒక చిన్న సూది కూడా చెక్కి ఉంది. అది చూసిన పూజకు విషయం మొత్తం అర్థమైంది. వెంటనే దాన్ని దూరంగా విసిరిపారేసింది. అంతే, మళ్ళీ వెంటనే తన ఊరికి బయలుదేరిపోయింది. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ సంఘటనని పూజ ఫ్రెండ్ అయిన కవిత మనతో షేర్ చేసుకున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు మిడ్నైట్ మర్మర్స్.